జనసేన కోర్ టీంలో ఒకరే ఆ నాయకుడు. ఆయన పేరు వింటేనే వైసీపీ నేతలకు హడల్. జనసేన కోసం ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చి పార్టీ కోసం కష్టపడ్డారు ఆయన. నిత్యం పార్టీ గొంతును వినిపిస్తున్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సేనాని అడుగుజాడల్లో నడుస్తున్న ఆయనకు పవన్ ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు? ఇంతకు ఎవరా నేత? టికెట్ రాకపోతే తల్లిలాంటి పార్టీని వదిలేసిపోతున్న నేటి రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి, విశ్వసనీయతకు కట్టుబడి ఉండే నేతలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ఒకరే తమ్మిరెడ్డి శివశంకర్. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయడంతో చాలామంది ఆశావహులకు టికెట్ రాలేదు. పొత్తులో భాగంగా టికెట్ దక్కకపోవడంతో మూడు పార్టీల్లోని కొంతమంది నేతలు వారి పార్టీలకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ రాకపోయినా తల్లిలాంటి పార్టీని విడవని అతి తక్కువ మంది నాయకుల్లో ఒకరే తమ్మిరెడ్డి శివశంకర్. జనసేన సీనియర్ నేత తమ్మిరెడ్డి శివశంకర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. ఆయన కమర్షియల్ ట్యాక్స్ మాజీ జాయింట్ కమిషనర్. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి జనసేన కోసం పనిచేస్తున్నారు. టికెట్ రాకపోయినా నిరుత్సాహపడలేదు. కూటమి గెలుపు కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. మెగా కుటుంబంపై అంతులేని అభిమానంతో జనసేనలో చేరిన తమ్మిరెడ్డికి పవన్ కళ్యాణ్ పార్టీలో గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టారు. పార్టీ జనరల్ సెక్రటరీగా తమ్మిరెడ్డి శివశంకర్ కూడా పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చిన తమ్మిరెడ్డి పార్టీ కోసం పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి మరీ పోరాడారు. వందల డిబేట్స్లో పార్టీ వాయిస్ వినిపించారు. వైసీపీ నేతల నోరు మూయించారు. తమ్మిరెడ్డి శివశంకర్ ఉన్నత విద్యావంతుడు, వివాదరహితుడు. కూటమిలోని మూడు పార్టీలు సైతం ఆయనపై పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాయి. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన నాయకుడు కావడంతో ఇటువంటి వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే జనసేన క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం అవుతుందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటువంటి వారి లీడర్షిప్ను అందరూ ఆహ్వానిస్తారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. త్వరలోనే కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతోంది. ఇందులో 1/3 పదవులు జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ పదవులు నమ్మిన బంటుల్లాంటి వారికిస్తేనే పార్టీ బలం పుంజుకుంటుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికే పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్లు తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారికి పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి అతి కొద్ది మంది నేతలు మాత్రమే టికెట్ రాకపోయినా ఎటువంటి అసంతృప్తి లేకుండా అధినేత మాటకు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు. నామినేటెడ్ పదవుల్లో అలాంటి వారికే పవన్ ప్రాధాన్యత కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి నేతలను రాజ్యసభకు పంపిస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే కీలక నామినేటెడ్ పదవి కట్టబెడతారా అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరీ చిన్న పదవిని కూడా ఆశించకుండా ఇన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు కావడం, అలాగే పవన్ అడుగుజాడల్లో నడుస్తున్న నాయకుడు కావడం, మరియు పార్టీకి నమ్మిన బంటుల్లో ఒకరిగా ఉండడంతో తమ్మిరెడ్డికి పవన్ కీలక బాధ్యతలు అప్పచెప్పడం ఖాయంగా తెలుస్తోంది. చూడాలి మరి తమ్మిరెడ్డి శివశంకర్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.